కుమారి టీ అయిందా? రారా ఈరోజు లేవాలంటా ఫోన్ చేసాడు సత్యరాజ్ అన్న. ఈరోజు గుడికి వెళ్ళామండి, ఇద్దరం గుడికి వెళ్ళాము. నీళ్ళు పడడం కూడా లేట్ అయిపోయింది. అలాగే అంబల కూడా చేయలేదు ఈరోజు, ఓన్లీ టీ మందమే. కుమారి టీ తీసుకున్నావా నువ్వు? ఈరోజు ఏడ్ చేస్తావు అయితే? తోటలో నేట్ చేస్తావు? గడ్డి ఉంది, గడ్డి తీస్తావా? మిరపకాయలు చిక్తామా? సరేలే, ఈరోజు నేను డ్యూటీ నుంచి త్వరగా వచ్చేటట్టున్నాను. పెద్ద గేట్ వర్క్ లేదు, ఓ 2-3 గంటలు ఉంటుందేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడైనా ఫోన్ చేస్తే మరి తప్పదు. ఫుల్ అయిపోయింది కుమారి నీళ్ళు. మరి ఆ ట్యాప్ ఆపి లేపేవా? ఇల్లు ట్యాప్ ఆపి లేమ్మా, ఇంకెంత త్వరగా లే. ప్రదక్షిణ చేస్తానన్నావు ఈరోజు? లే మళ్ళీ వస్తుందా? వాటర్ వస్తుందా? అయిపోయిందా? అదే అక్కలది మోటార్ అయిపోయింది, అందుకని. ఏమ్మా తిరగలే గీతమ్మా, లేని నాకు లేట్ అయిపోతుంది, డ్యూటీకి వెళ్ళిపోతున్నా. సరిపోతుంది. వెళ్తున్నాను నేను, డ్యూటీకి వెళ్ళిపోతున్నామా? స్కూల్కి వెళ్ళిపో, జాగ్రత్త. ఓకే చేస్తాను. మరి అంబలో లేదు, ఏటి లేదు, మరి ఏటి చేస్తాను. గుడికి వెళ్ళి లేట్ అయిపోయింది. తమ్ము అనయ్య, వేడి వడ అయిపోయిందా? రెండు ఇవ్వండి. తర్వాత బాబీ దోశ 2 చెయ్యి. తింటాను, ఇక్కడే తింటున్నాగా.
స్వామి బాగున్నారా? ఎటు ఇరుక్కుంది, ఎటు మాంసం కడుతున్నారు. నమో నారాయణాయ. బాబీ దోశ నా కోసమేనా? ఆయిల్ వేయకు. అవునా? త్వరగా చేయండి, లేట్ అయిపోతుంది బాబీ గారు. हाँ दोसा बस एक ही है। देखो गरम गरम लग रहा है लगता। बस थोड़ा चटनी दे देना। भैया डाल दो चटनी अंडे मतलब चटनी आता रहा। सब्जी डालना थोड़ा सा बस। మరీ ఎక్కువ పసుకు చాలు అయ్యా అయ్యా చాలు లైట్. హాయ్ అండి, నమస్తే అండి. ఇదిగోండి ఈరోజు వచ్చేసి కొత్త రోడ్డు నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. నేను ఇప్పుడు మా ఊరికి సిరిసింపేటకి సెంటర్లో ఉన్నాను. అదే సేపన్పేట పని చేస్తున్నాను. ఇదంతా పచ్చని పొలాలండి. ఇప్పుడు మీకు వర్క్ చూపిస్తాను. అక్కర్లే అన్న, ఇది బాగుంది, ఇదే లెవెల్గా ఉంది. అదే మరి అవసరంలే, బాగానే ఉంది. అదే సరిపోదు, బాగుంది. అక్కడ ఆడితే మందు కాదు, ఏడు చేస్తాడు. ఇంకో కుమారి నువ్వు ఎత్తలేవు తల్లి, ఎత్తలేవు. లెగ్గు లెగ్గు లెగ్గురా తల్లి. ఏం బాబా బేటలు అందలేదు. ఇంకో బేట ఇమ్మనను, బెల్లం సెక్కి ఇచ్చారు కుమారి. జాగ్రత్త, గట్టి పట్టుకో. బాబా ఎన్ని కేజీలు ఉంటాయి ఇవి? చక్కియా ఇంచుమించు ఒక 17-18 కేజీలు ఉంటుంది కుమారి. అయితే బేట అడిగాను, బేట అడిగితే అన్నారు కదా ఎందుకు బెల్లం తీసుకెళ్ళి వెళ్ళిపో బాలాజీ. ఎంత అవుతుంది టైము? ఇంట్లో పెట్టు, ఇంట్లో పెట్టు. 10 అయిపోతుందా? పాప తిన్నదా, అన్నం తిన్నదా? గీతమ్మా తిన్నారా తల్లి? మంచినీళ్ళు తీసుకురా కుమారి, మంచినీళ్ళు.
ఇంకో ఇక్కడ సపోర్ట్ పళ్ళు తీసుకొచ్చాను చూడు. అంటే కాయలే ఇటికితే ఇటికితే ఏంటి బాబా అన్ని కాయలే తెచ్చారు. కాయలే పెద్ద పెద్దవి. ఒళ్ళు ఒకటి లేదు. పళ్ళు లేవు మరి ముగ్గించుకోవాలి. అయితే ఫ్రెండ్ వచ్చేసి అన్నారు అది రోడ్డు కొత్త రోడ్డు తయారు చేసాం. అంటే మొత్తం మట్టి రోడ్డు మొత్తం తీసాం అన్నమాట. కాలువలు గట్ట తీస్తే అక్కడ ఏమొచ్చేసి చెట్టు ఉంది. ఫ్రెండ్ ఏమొచ్చేసి తీసుకెళ్ళి బాలాజీ అని అనేసి అన్నాడు. ఎలా మొగ్గ వేయాలి? ఎలా మొగ్గేయాలంటే మామూలు మనకి రొటీన్గా గడ్లోనా? గడ్డలో పెట్టేయడమే. ఇంకా అంతకుమించి మనకు తెలియదు మొగ్గ వేయడం ఎలాగో. 2-3 కేజీలు ఉంటాయి. హైబ్రిడ్ లాగా ఉంది. హైబ్రిడ్ చూడు చాలా పెద్దది. అదే చూపించు, చాలా పెద్ద హైబ్రిడ్ కాయలే. మన సపోర్ట్ కన్నా పెద్ద ఏమి. 2 వేణీలు పెట్టాను సాగు చేసి. ఏ నీళ్ళు పెట్టేసావా? సరే. అవతలకి వేడి నీళ్ళు తీసుకెళ్ళిపోక మరి బాత్రూమ్కి అవతలకి బాత్రూమ్కి తీసుకెళ్ళిపో. సరే.